హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. షార్ట్ కూడా తీసిన. ఇవాళ 12:07 1వ తారీఖు శనివారం మార్చి 1. సిల్ బండి ఇది. సీట్ల కవర్లు పోలే, కొత్త టైర్లు, చాలా బాగుంది బండి. బండి మనకు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ఇదేమో బ్రీజా, ఇది ZDI ప్లస్ పుష్ బటన్ ఆటోమేటిక్. సూపర్ కార్లు రెండింటికి రెండండి. ఓకే ఫ్రెండ్స్, మనం చలో भाई जा रहा हूँ. वो थोड़ी देर में आएगा. वो गांव का लड़का है, थोड़ा सा समझा लो ठीक है. फंस जाएगा, लोड नहीं मिलेगा तो मैं 10 दिन बैठना पड़ेगा. त्योहार मेरा, इसलिए मैं खींच के आया गाड़ी. खींच के लाया. इसको कहीं एडजस्ट कर लीजिए. हाँ, इसको एडजस्ट कहीं रखवा दीजिए. अब उसको भेज दीजिए वहीं पंप पे. हम साथ में चलते छोड़ देंगे वहाँ पे. नहीं भैया, मैं थोड़ा सा काम के लिए जा रहा हूँ, प्लीज थोड़ा 1 घंटे वेट करो, नहीं तो कोई पेट्रोल पंप है क्या आसपास में? लेके चले जाते तो हमको फ्री हो जाता ना, तो मैं पहुंच जाता था 2-3 घंटे. चारे दो थोड़ा होल्ड करो. आज एक ही बार एक गाड़ी बताया సురేష్ ने, 2 गाड़ी लाया. అయితే వాళ్ళు ఒకటే కార్ అని చెప్తేనే ఒక్కరిని వచ్చిన, యాక్చువల్గా 2 కార్లు వచ్చినాయంట అండి. ఇక శేఖర్ని మళ్ళీ వెనకసిరి బస్ ఎక్కువంటే బస్ ఎక్కిండు. వోక్స్ వ్యాగన్ పోతుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉన్న కార్లే తీసుకోండి, వోక్స్ వ్యాగన్లే పోతున్నాయి పచ్చ కలర్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బెల్ట్ మస్ట్, నేను బెల్ట్ పెట్టుకుంటున్నా. డీజిల్ లేదు సుక్క. నువ్వు ఎంత డీజిల్ ఇచ్చినా ఊరు అవతల 70 కిలోమీటర్కి వచ్చి లోడ్ ఎక్కుతుంది కాబట్టి అయిపోతాయి. అద్దాలు ఎక్కించినా వాడు దించి పెట్టిండు, లోపలికి అంత దుమ్ము వచ్చింది. సేమ్ ఇది ఆటో, AUTO ఆటో అంటే పైకి దానికి అది ఎక్కుతుంది ఆటోమేటిక్ అన్నట్టు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా నేను ఎత్తా అనుకుంటా, 2వ గేర్ పడ్డది. ఆటోమేటిక్ బస్. బ్రేక్ ప్యాడల్ ఒకటే. సిటీలో తోలినా ఊర్లో తోలినా యాస్టర్ రాదు, నీకు దంచితే పోతుంది. AC కూడా ఆన్ చేద్దాం. ఐ డోంట్ లైక్ AC, బట్ ఆన్ చేయక తప్పట్లేదు. అయ్యో, టైర్ల ఘాటు తక్కువ ఉన్నట్టుంది. మళ్ళా ఈ బండి 6 లక్షలు చెప్తున్నాం. ఈ పక్క ఎగురుతుంది టక్కరా. వాడు ఇవ్వదాకా AC వేసి ఉన్నాడు, అందుకే అది హీట్ అయింది. పొలగాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, వీడు ఆటో పోతుంది. ఖచ్చితంగా 100% మంచి వెహికల్స్, డీజిల్ వెహికల్స్ ఇప్పిస్తాం ఖచ్చితంగా. ఇది 86,000 అప్ టు ట్రాక్ ఉంది. పచ్చ లైట్లకి ఇట్లా వస్తున్నాయి. బండి 40,000 తిరిగిన ఫీల్ ఉంది కార్ది. హైదరాబాద్ బండ్లే ట్రై చేస్తున్నాం. రిడ్జ్ ఒకటి 1,30,000 నేను అడిగిన, 1,50,000 అంటాను. 2011 అదే ప్రీమియం బ్లూ కలరు. ఎందుకంటే వైట్ సిల్వర్ చిన్నదానిలో కొనాలంటే కొద్దిగా ధైర్యం వస్తలేదు. మనమన్న మార్పు మొదలు పెడదామని. ఖచ్చితంగా ప్రీమియం కార్ల వైపే మీరు మొగ్గు చూడండి. అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ 2015-16 తర్వాత వోక్స్ వ్యాగన్ ఏమియో ఇయ్యాల కూడా హైదరాబాద్లో ఇప్పుడు వచ్చిన వాడికే పోతున్నా. DSG డ్యూయల్ క్లచ్ ఉండేది ఆటోమేటిక్. సేమ్ గిట్లనే కాలు తీసి పెట్టుకున్నామంటే దానికదే హరామ్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. DSG ఆటోమేటిక్ ఇవాళ పట్టుకొస్తాం. గ్రే కలర్ ఒకటి, ఈ బ్రీజా ఒకటి, టాటా జస్ట్ ఒకటి, 3 మళ్ళీ వచ్చినాయి. రేపు మళ్ళీ 2 వస్తాయి దన. ఎందుకంటే మనం డ్రైవ్ టెస్ట్ చేయాలి కాబట్టి నేను కుద్దొస్తా. బండ్లు చూసి ముందుకు పోవాలి. మీకు ఎవరికన్నా కారు కావాలన్నా మేము ఇస్తాం, సెల్ఫ్ డ్రైవ్. మీరు ఎటన్నా హైదరాబాద్ నుంచి ఇంటికి పోతారంటే మాకు ముందుగా వాట్సాప్ పెట్టండి, మేము మీకు మళ్ళీ వెంటనే కనెక్ట్ అయ్యి తీసుకెళ్తామండి. అది కూడా మీరు చిన్నగా ఆలోచన చేసుకోండి. సేమ్ ఇదంతా కటకట పెట్టపట అన్నది టైర్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేప్ రికార్డరు, ఈ చిప్ ఉంటుంది. ఈ చిప్లో మనకు GPS చూపిస్తుంది. ఇప్పుడు నేను బంజారా హిల్స్ అమ్మవారి టెంపుల్ పోవాలంటే చక్కగా అమ్మవారి టెంపుల్ తీసుకుపోతుంది. AC ప్యానల్ కూడా ఆటోమేటిక్ మీకు చాలా బాగుంటుంది. గేర్ ఒకటి, చెయ్యి ఒకటి, అసలు యూజే ఉండదు. వెనక కూడా మంచిగా ఉంది. ఈ వర్కులు కూడా పోలే, చాలా బ్రాండ్ ఉంది. ఇక రోడ్ కొంచెం స్పీడ్ పోలేని పరిస్థితి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఎండలు బాగా ముదురుతున్నాయి, వాటర్ సేవ్ చేసుకోండి. మన దగ్గర ఉన్న కార్లు ఢిల్లీలో కూడా మీకు మంచి కార్లు తక్కువ ధరలు అందజేస్తాం. మీరు ఎటన్నా పోవాలన్నా కూడా ఢిల్లీ కార్స్ తెలంగాణను సంప్రదించవచ్చు. మా కార్లు ఇస్తాం. ద జెన్యున్ పార్టీస్, జెన్యున్ కస్టమర్స్ అయితే ఎటన్నా పోవాలంటే మీకు సెల్ఫ్ డ్రైవ్ ఇస్తాం. ఇప్పుడు కరీంనగర్లో నెల రోజులు ఆ బండ్లు ఉంటున్నాయి. అవేం పిల్లలు అంటే ఎక్స్ట్రా వెహికల్స్ని తయారు చేస్తలేవు కాబట్టి మేము ఇమీడియట్గా ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాం, మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మళ్ళా ఏంటంటే 2.5 లక్షల్లో మీరు ఎవరైనా హైదరాబాద్లో బండి అమ్ముతున్నారంటే మేము కొంటాం ఖచ్చితంగా. ఫోర్డ్లు లోకల్ ఎవరు టచ్ చేయరు, ఎందుకంటే గట్టిగా ఉంటాయి బండ్లు. ఎవడు చెప్తాడు మెయింటెనెన్స్ అది ఇదని. ఏమియోలు మీరు ఫస్ట్ ఓనర్ అయితే మీకు కొంటాం. ఓనర్ ఫస్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా.
క్రేటాలు కానీ ఇవన్నీ కూడా ఓనర్ ఫస్ట్ అయితే సస్పెన్షన్ గట్టిగా ఉంటే మేము కొంటాం. ఓనర్ సెకండ్ థర్డ్ అయినా మాకు సస్పెన్షన్, ఇంజన్ ఆయిల్ కానీ బ్యాక్ కంప్రెసర్ కానీ పొగిర్లకుంటా. మా దగ్గర కొన్న కస్టమరు కొద్దిగా ఒక 5-6 ఏళ్ళ మందం సంబరంగా ఉండేటట్టు కారు కొన్నామంటే ఏదో పొలాలనో ఇల్లాలు ఏదైతే పట్టుకొని వదిలిపెట్టకుంటుంటుందో ప్రపంచంలో అదొకటే ఇల్లాలు. 20 ఏళ్ళు అప్పుడు వచ్చి పట్టుకున్నదంటే చచ్చిపోయేదాకా ఎంబడే ఉంటుంది. పుట్టినోళ్ళు బిట్టినోళ్ళు అందరూ పోతారు. ఒకవేళ భార్య దింపాలన్నా భార్య భర్త దింపాలన్నా ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీరు మన దగ్గర ఉన్న స్టాక్ మళ్ళీ మొత్తం చెప్తున్నా. సియాజ్ 2016 డిసెంబర్ నెల, అంటే ఆల్మోస్ట్ 17 డేస్ కోరు VDI ప్లస్. దాన్ని ఇవాళ పొద్దుగాల పెట్టినాం వీడియో, అదొకటి ఉంది. టాటా జస్ట్ 2224 ఆంధ్రలో బండి, విజయవాడలో బండి, అది కూడా పెట్టినాం. రెండు బండ్లు. గుర్తు అందుకుంటాను. మీరు గుర్తు అందుకోవద్దండి ఆడపిల్లలు. డైల్ 100 అని కొడితే చక్కగా జేబులో ఫోన్ పెట్టుకున్నా మీ లొకేషన్ ట్రేస్ చేస్తుంది పోలీస్. 100 ఉన్నదే రక్షణ కొరకు, పోలీస్ ఉన్నదే రక్షణ కొరకు. చాలా చూస్తున్నా నేను, ఏడ వీడియోలు తీస్తే ఆడ ఓ మోటార్ సైకిల్ వస్తుంది, వెనుకోలు ముందర కూర్చుంటారు, కొంచెం లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ కొద్దిగా ముందర వెనక కలిసి ఉంటారు. మీకు అది కూడా 100కి ఫోన్ చేయండి. పోలీస్ ఇచ్చే రక్షణ ఎవ్వరు ఇయ్యదు. మేము పొద్దుగాల టాటా జస్ట్ వీడియో తీస్తా అంటే కూడా ఈ మూల మీద ఎందుకు తీస్తానో అన్నాడు. సంబరం అనిపించింది. పోలీస్ కాబట్టి అన్నాడు, కామన్ మ్యాన్ అడగడు, ఎందుకంటే ధైర్యం లేదు, తప్పు చేస్తాను అవతల అన్నాడు. అయితే కామన్ మ్యాన్ కూడా ధైర్యం చేసే స్థాయికి ఎదగాలి. సియాజ్ 16 మోడల్ ఒకటి ఉన్నది. సియాజ్ 16 మోడల్ ఒకటి ఉన్నది. టాటా నెక్సాన్ వైట్ కలరు ములుగు పోలీస్ స్టేషన్లో చేస్తారన్న. మనకి 80,000 రూపాయలు కొట్టి 2 నెలలు అవుతుంది. వైట్ కలర్కే వేడి చేస్తాడు. ఆడ పోలీసులు ఉంటే వాళ్ళని సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నా, కళ్ళకి అద్దాలు పెట్టుకున్నా, మంచి ఢిల్లీ అద్దాలు కాబట్టి మనల్ని ఆపకపోవచ్చు. ఏది సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు ఆపలేదు, చేయి కూడా చూపలేదు. కారు ఢిల్లీది అయినా కూడా. అయితే మనము మమ్మా డీజిల్ పోసుకుంటే బాగుండండి. ఎగురుతుంది డీజిల్, అయిపోతే ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వదు. ఎప్పుడైనా ఆటోమేటిక్లా XU500లా పెద్ద బళ్ళలా ఖచ్చితంగా డీజిల్ మీరు 10 లీటర్లు 1000 రూపాయలు మీకు కావనుకున్నప్పుడే డీజిల్ ఉంటాయి, లేకపోతే కష్టం. 1000 రూపాయలు అంటే ఆడోళ్ళు 3-4 సార్లు పార్లర్ పోవచ్చు, మొగోడు 5 బీర్లు 6 బీర్లు తాగొచ్చు, తక్కువ ధర బీర్లు అయితే. సో అంత స్టాక్ కారులో ఉండాలి తిరగాలంటే, అది కూడా మీరు గమనించండి. ఖచ్చితంగా టాటా నెక్సాన్ వైట్ కలరు 80,000 2 నెలలు ఉంది, మా దగ్గర ఉంది. ఆయన మా దగ్గర 2వ బండో 3వ బండో పేరు చెప్పట్లేదు అన్నగారు. మళ్ళీ వీడియో పెట్టినాక, రాత్రి వీడియో పెట్టినాక మళ్ళీ వీడియో కంటే ముందే డబ్బులు కొట్టిండు యాక్చువల్గా. కాకపోతే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ములుగు జిల్లా, మనకు ములుగు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నేను తాడ్వాయి నుంచి కూడా ఫోర్డ్ ఫిగో కోసం ఒక ఆయన ఫోన్ చేసిండు. తాడ్వాయి తెలుసా అంటాడు, అంటే మేడారం పోయే వీడియో పెట్టిన. తాడ్వాయి అంటే మట్టి ప్రమిదలు ఉంటాయి, అక్కడ మట్టి విగ్రహాలు ఉంటాయి, ఎర్రజెండా పెట్టిన అన్నలు ఉంటారు. కాబట్టి అన్నల రాజ్యం. తెలంగాణలో ఎవడైనా అన్న అంటాడు. అన్న అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందంటే నక్సలైట్ల దగ్గర నుంచే పుట్టిందండి. అన్న అంటే మనకు రక్షణ కల్పించేటోడు, పోలీస్ అంటే రక్షణ కల్పించేటోడు. వెనకట ఊర్లలో పోలీస్ రక్షణ కల్పించే తక్కువ ఉండేటప్పుడు అట్లా తాడువాయి, ములుగు, పస్రా, మీరెవ్వరున్నా ప్రేమగిస్తాం. ప్యూర్ నక్సలైట్లకు అయితే ఇదివరకు ఏ దళంలో పనిచేసినా ఫ్రీ, అంటే కమిషన్ లేకుండా కార్లు ఇస్తాం ఖచ్చితంగా. అది నేను చెప్పిన నిన్న కూడా వీడియోలో రాత్రి భార్య బాధితుల సంఘం అని బండి శ్రీనివాస్ ఆయన పెట్టిండు. ఎమ్మెల్సీ కరీంనగర్ మన పోటీ చేసిన, నా ఓటు ఆయనకి వేసిన. కనీసం భార్య బాధితుల సంఘం తరపున పోరాటం చేసేటోనికి వేసిన అన్న సంతోషం నాలో ఉంది. అట్లా మనం ఏదైనా పని చేస్తే కొద్దిగా అక్కడికి వచ్చేటట్టు ఉండాలి. ప్రభుత్వం మీద విరక్తి వస్తుందండి. ట్యాక్స్ విపరీతంగా పెంచారు. ఇలా నమస్తే తెలంగాణ పేపర్కి ఇచ్చారు. అదర్ స్టేట్ బండ్లు పట్టుకుంటే, అంటే ఆయన తెలివి ఘోరంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి తెలివి. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి జైళ్ళల్లో పైసలు ఎత్తుకపోవడు, ఎమ్మెల్యేలు కొనుడు, అన్ని రకాలుగా దొంగతనాలు చేసి లంగతనాలు చేసి అన్ని పనులు చేసి వచ్చింది. కాబట్టి పెయింటర్ వేసి వచ్చిండు సైకిల్ మీద. దక్షిణ తెలంగాణ అంటే మెట్ట ప్రాంతం, అందరూ హైదరాబాద్లో అపార్ట్మెంట్ వాచ్మెన్లు బతికేది ఇవాళ రెడ్లు అని కేసీఆర్ వాళ్ళు 50 బోర్లు వేసేది, ఎంత ఆస్తున్నా కూడా ఆటోలు నడుపుకునేది. ఎందుకంటే ఎన్ని పైసల్లో నీళ్ళు లేవు కాబట్టి. సో అటువంటి ఏరియా నుంచి వచ్చిన మన రేవంత్ అన్న ఆయనకు తెలివి బాగుంటుంది. ఆయన ఏది చేసినా, ఇప్పుడు
ఎవడన్నా బీఆర్ఎస్ వాడు ఎవడన్నా బెంగళూరు నుంచి 2 కోట్ల బండి 3 కోట్ల బండి నడిపితే కోట్లల్లానే ఇచ్చిర్రు వాస్తవంగా పేపర్లల్లా. ₹1,00,00,000 కార్ అయితే ఎంత ట్యాక్స్ పడుతుంది అని ఇచ్చిర్రు. ఇవాళ 1వ తారీఖు మార్చి ఇచ్చిర్రు. అరే డీజిల్ మూత డైరెక్ట్ దీనికి సిటీ తల్లి భుజి తల్లి ఇక్కడ ఉన్నా భయ్యా 900 డాల్ 900 గుట్ 900 కార్డులు ఉన్నాయా పైసలా జీరో వేసినవా తప్పక జీరో చూడాలండి. జీరో చూసిన 1000 కొట్టిస్తే 1000 అయితే వాళ్ళు సెట్ చేసి దా ఇగో భారత్ కార్డులోకి వెళ్ళి గుంజుకో. జీరో కంపల్సరీ చూడాలి మీరు, లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది. నాకు హైదరాబాద్లో పని ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఏదో 10 నిమిషాలు వీడియో పెడతా మీకు. ఈ కార్లు దిగినాయని చూపిస్తాను, తీసినండి. 2 కార్లు ఉంటాయి. 6 లక్షలకు ₹5 తక్కువ రాదు. ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాలి. అట్లయితే రారీ చూడుర్రు. ఇది 20 మోడల్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే లేటెస్ట్ మోడల్ కాబట్టి. వెనక కూడా గినక కూడా నంబర్ 1 ఉంది. బండి ఆల్రెడీ తీసినవాడ. సీట్ బెల్ట్ కూడా వెనక ముందర ఇట్లా పక్క కంటే సైట్ బెట్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే చలో పైసా లేలో. తెలంగాణ బిడ్డ గాడుపు ఇన్నా నా పెట్టుడు, గాడుపు ఎడ పెట్టుడు ఇన్నా అన్న. అచ్చా రేవంత్ రెడ్డి కార్ నంబర్ పాస్వర్డ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్ నంబర్. ఓకే హలో అన్న, ఇంకా 600 రావాలి. ఇంకా జమన కొట్టే వీడియో ఇస్తాను నేను. ఢిల్లీ కార్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నేను కూడా ఇస్తున్నా. చలో గాడ్ పెట్టానా ఇవన్నీ తిని, ఎందుకంటే కొద్దిగా డౌట్ అనిపిస్తుంది. గాడ్ తక్కువ ఉంటే మళ్ళీ తొవ్వలవుతే పరిశాను. ఎప్పుడైనా మొదలు ఆగి చూసుకునేది నయం, మళ్ళీ ఆగమాగం కావద్దు. చెట్టే ఢిల్లీకి వెళ్ళి వచ్చినావా నువ్వు? ఏ కుటుంబాన్ని మోస్తావు పాపం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. గాడుపు తక్కువ ఉన్నది కానీ నడుస్తుంది. ఇప్పుడు మనకు పని ఉన్నది, నిమ్మలంగా పెడదాం. అక్కడ క్రిస్ట అటు ఇటు పెట్టేసరికి టైం పడుతుంది. ఓకే, జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర.